ఎంతమందికి ఇస్తాం మరి సాయంత్రం వచ్చేసిన బాక్సెస్ శివయ్య మన మేస్త్రి ఫ్యామిలీని బాగా సత్కరించాలయ్యా. అది కూడా పైన పెడుతుంది ओम नमो भगवते ओम नमस्ते ब्रह्मणे वासुदेवाय नमः या
అమ్మా చీర దొరికిందా మీకు? దుఃఖభూయిష్టమైనది శరీరం ధరించి ఎందుకోసం తెలుసా? మన పురాకృత ధర్మలను అనుభవించడానికి. మనం అనుభవించకుండా మొట్టమొదటి చూపుతున్నాయి దేవ క్రమములు ప్రతి కృపార్థుడి కలిసి మనందరి ద్వారకామయ ప్రవేశము సర్వ దుఃఖ పరిహారం. దుఃఖ పరిహారం ఇచ్చే స్థలం ఇది. మీకు చిన్న పాప సరేమ్మా అమ్మా అమ్మా దేవుని చూపులు పెట్టాలా ఈ పెట్టాలా దాని సత్తుని వాళ్ళు చెప్తున్నాం ఆహరిస్తుంది ఏంటా ఈ పాపం పరిపూర్ణమవుతుంది. మనకున్న దాన్ని నిబంధన ఇష్టమైన సంతోషం ఇష్టమైన ఆనందం రాలేదు కోర్టు దొరికేది ఆనందం కాదు. మీకు విచిత్రమైన అద్భుతమైన మీకు ఒక అనుభవాలు చదవండి. ఈ అమ్మాయిని ప్రతిష్ట చేయాలా అని నా సంకల్పానికి బలం అను ఎక్కడెక్కడి నుంచో పుచ్చుకుంటుంది. హిమాలయ రోజు వచ్చేవారు ఈరోజు 9 సంవత్సరాలు హిమాలయాల్లో మౌనంగా మెడిటేషన్ చేసి ధ్యాన కేంద్రంలో ఒక గురువుగా ఉండి వారి గురువు అందరితో పెళ్లి చేసుకుని సంసారం చేస్తా సంసారంలో సన్యాసిగా ఉండి ఎంతో మంది మహాత్ముల చెత్త ఉండి ఆయన ఈరోజు
అది 21 21 తలుపులు తీరు. అప్పుడు ఇక్కడికి వచ్చి నీవు అన్నదానం అనకూడదు, దాన్ని అన్న ప్రసాదం అనాల. థ్యాంక్స్ చెప్పు, నమస్కారం చెప్పు, నమస్కారం చెప్పు. వాళ్ళకి ఇస్తారా? ఎవరు నువ్వు వేస్తే నీకే ఇస్తారు, ఫిక్స్డ్ అది కదా. దేవుని దగ్గర కూడా అంతే నాయన. మనం అనుకుంటూ ఈ ఊరు చల్లనా, నా వాళ్ళు చల్లనా, ఎవడెవడికి బాధల్లో ఉండారో వాళ్ళంతా చల్లగా ఉండాలి స్వామి. నా వాళ్ళందరినీ చల్లగా నేను నా ఫ్యామిలీ చల్లగొట్టి సార్లు పోతే పోయినాడు స్వామి. నువ్వు బాబు ఒడిపోయే సంకటన ఉండే, నువ్వు బాబు 10 మందిలో మనం 10 మంది బాగుండాలని కోరుకుంటే నువ్వు కోరకపోయినా బాగుంటావు. సరేనా? మంగళవారం ఆంజనేయ స్వామికి టెంకాయ కొడతారు, ఆ టైల్స్ బాగు కొడతారు. ఆ టైల్స్ వేయడానికి నాకు తెలుసు, ఆంజనేయ స్వామికి తెలుసు. ఆ బాధ డబ్బు పెట్టేది ఒక ఎత్తైతే మనుషులు ఇచ్చేది కష్టంగా ఉంది నాకు. ఆ బేల్దారు వాళ్ళు పట్టుకోవడం మహానుభావుడు. మా తమ్ముళ్ళు అయి కూర్చున్నారు, సరిపోతుంది. కానీ వాళ్ళు రావడం లేదు సరిగ్గా. అలా తయారయ్యాం, మనం బద్దకస్తులం అయిపోయాం. జాగ్రత్తగా ఉండండి. నాకు శక్తి లేదు, నాకు షుగర్ వచ్చింది, మానేయండి ఈ రోజు నుంచి. మీ అక్కగా మీ అమ్మగా చెప్తుండే సలహా నాకు బాగుంది. ఎంతమంది రేపటి నుంచి చెప్తారు ఈ మాట? నాకు బాగుంది చెప్పగలరా? చెప్పాలా? ఇది ప్రసాదానికి వచ్చినారు. జగన్నాథుడి ప్రసాదం, పూరి ప్రసాదం తింటారు మీరు. పూరి జగన్నాథుడు వచ్చి కూర్చొని చెప్పినాడు మీకు. మనసుతో ఎక్కడికైనా ప్రయాణం చేయగలం నాయన. దేహంతో పోవాలని ఊళ్ళో వీళ్ళే కాశీ పోయారు, వాళ్ళు పక్కనేంటో పోతారు. ఏముందే ఏం పోతారు, కేదార్నాథ్ పోతారు, ఎక్కడికి పోతారు వాళ్ళు. పోతే పోయారు, పిలిస్తే పోయారు. నువ్వు కూడా మానసికంగా వెళ్ళు, మనసుతో భావన చెయ్యి. ఇక్కడ అప్పు ఎగ్గొడదామా, వీటికి అప్పిస్తే ఏమైనా చేసుకోండి అంటామా? పురుగా పుట్టి తీరుస్తాం. హత్య, శత్రుత్వము, రుణము తీర్చుకుంటేనే తీరుతాయి. అందుకే ఈ ప్రపంచంలో అందరం రుణానుబంధంగానే కలుసుకుంటాం. మిత్రులారా, మంచిగా ఉండండి, మంచిగా ఉందాం మనందరం. నాదే ఈ రోజు నాకు బంధువులేనా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ దేవతకు బంధువులుగా నేను అనుకుంటే ఇలా మీరు కూడా అనుకోవాలిగా. నన్ను మీ బంధువులని అనుకోండి. ఖచ్చితంగా మనందరం అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఈ ఊరంతా బాగుండాలని కోరుకుందాం. ఊర్లు చెప్పో బాగుండాలని కోరుకుందాం. అన్నీ మనవే, అన్నీ మన వాళ్ళే, అంతా మనదే. ఈ శరీరం ఎప్పుడుంది, తర్వాత ఉంటుందో లేదో తెలియదు నాయన. ఈ ఉండే శరీరంతో ప్రయోజనకరమైన పనులు చేద్దాం. రేపు వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉందాం. అలా బతికే పనులు మనం చేద్దాం. చేయగలిగింది చేద్దాం. స్వల్పంగా చేయి, దానమే చేయము. మనకి ఎక్కడ వస్తుందిరా సంపద? దానం చేస్తేనే వస్తుందిరా, బ్యాంకులో వేసుకుంటేనే వస్తుంది. బాగా అడిగేవాడు, 10 రూపాయలు లక్ష్మి అనేవాడు. ఒక భిక్షగాడు మీకు బోధించేది ఏమిటో తెలుసా? వాడు దానమే చేయలేదని. మనం ఏదైతే ఇష్టం లేకుండా ఉంటామో ఇష్టపడండి. శత్రువునైనా ప్రేమించడానికి చూడండి. ప్రేమకు ఖర్చుందా? పరమలో పోనీలే, ప్రేమించండి. ఎప్పుడో ఒకరోజు వాడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ కాళ్ళు పట్టుకుంటాడు. ఈ ప్రపంచం కాదు. ఈ మాట అంటే నాకు పట్టుకుంటే ఒక నేను మాట అంటే నా బాధ. ఏం బాధ? ముచ్చుకునే ఏమన్నా? నమశివాయ, రామార్పణమస్తు, కృష్ణార్పణమస్తు ఇలా అనండి. మిమ్మల్ని బాధపడతారు, అది మీ కర్మ. బాధపెట్టినంతసేపు మీ కర్మ తొలగిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఓడిపోయిన వాడు ఎప్పుడు గెలుస్తాడు. గెలుస్తారు. పర్వాలేదు, వినమ్రంగా వాడికి మనం చేయవలసి వచ్చే చేసామనుకోండి. బాబా మీకు చెప్పేదంతా అది. ఇప్పుడు మీరు తినబోయేది ఏంటి? మీరు ఇప్పుడు పోగలేదు ఎక్కడికి? ఎవరిని?
జగన్నాథుడి ప్రసాదం తింటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నట్టు? పూరిలో కూర్చున్నారయ్యా. జగన్నాథుడి ప్రసాదం అత్యద్భుతం. గురువు పాదాలు ఇంకా అద్భుతం. దత్తాత్రేయ స్వామి యజ్ఞం అసలు పరమాద్భుతం. కల్లో కూడా ఊహించలే. వాడు కరుణించరు, ఒక పట్టాన కరుణించినారా మనకు సాధ్యంగా ఏమీ లేదు. రావణాసురుణ్ణి ఓడించిన వాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడికి వరాలు ఇచ్చిన ఆయన దత్తాత్రేయ స్వామి. స్వామి చిక్కడు, మనకు బాబా రూపంలో చిక్కాడు. చాలా చాలా వినమ్రంగా నమస్కరిస్తున్నాను. పెద్దవాళ్ళను చూసి గౌరవించండి. మనం చేసే సంస్కారవంతమైన మర్యాద మనకు సంబంధించిందండి. వాళ్ళ కోసం వీళ్ళు చూసి నేను లేసేదేంటి, వాడికి నేను నమస్కారం చేసేదేంటి? చేయండి. అలా చేస్తే నువ్వు పొందాలనుకుంటున్నదేదో నీకు లభిస్తుంది. రాదు, మనం ఇవ్వందే రాదు. ప్రేమైన నువ్వు ఇచ్చిందే నీకు వస్తుంది. ఒక పాట పాడుకొని అన్నదానానికి వెళ్దామా? మీరందరూ కూడా నాతో పాడండి. రామ 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 రామచంద్ర ప్రభు శ్రీరామ రామ 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 రామచంద్ర ప్రభు శ్రీరామ నీలమేఘ శ్యామ వంశోత్తమ రఘురామ రామ 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 రామచంద్ర ప్రభు శ్రీరామ నీలమేఘ శ్యామ వంశోత్తమ రఘురామ దశరథ నందన రామ కౌసల్యా సుతనామ కౌసల్యా సుతనామ లక్ష్మణాగ్రజ రామ భరత పూజిత రఘురామ రామ 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 రామచంద్ర ప్రభు శ్రీరామ ఆపద్బాంధవ రామ అనాథ రక్షక రామ ఆపద్బాంధవ రామ అనాథ రక్షక రామ హనుమత సేవిత రామ అహల్యమోచక రఘురామ రామ. ఇప్పుడు నేను చెప్ప రామ 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 నీలమేఘ శ్యామ ఇనవమిత్రులకు మాత్రమే ఇవ్వమని ఆయన ఆదేశం ఇచ్చాడు. మీ అందరికీ అది లభిస్తుంది. గేట్ ముందుండే వాళ్ళందరికీ మీకు లభిస్తుంది. వెళ్ళమ్మా, మీరందరూ అలాగే కూర్చోండి. ఆ యజ్ఞం కూడా చిన్నది కాదు నాయన. మీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీ బాధలన్నీ తీరాలని ప్రభువుకి విన్నపం చేస్తున్నా. మీరందరూ కూడా మంచి మనస్సునాలని చూడండి. మీ వంతుగా భగవంతునికి ఏం అన్నదానం. అక్కడ అన్నసేవ జరిగే దగ్గరికి నిదానంగా వెళ్ళండి. ఎవరి ప్రసాదం మీద పేరు రాసి పెట్టుంటుంది. అందరికీ ప్రసాదం ఉంటుంది. ఇక్కడ మీకు ప్రసాదం ఇస్తున్నాడు, మీకు మాత్రమే లభిస్తుంది. దయచేసి ఆ ప్రసాదాన్ని తీసుకోరు. కలిసి అలా రాకూడదు. అలా పర్మిషన్ లేదు. అలా రాకూడదు. ప్లీజ్ ఇప్పటిదాకా నేను చెప్పింది అక్కర్లేదు.
రామ దిగంబర దిగంబర దీపాలవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర అవధూత చింతన దిగంబర దిగంబర దిగంబర. ఆ కుర్చీలో ఉండే వాళ్ళు కూడా వెళ్ళాలా? దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దిగంబరి. మీరు కూడా మీరు కాదు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీరు కూడా మీరు కాదురా, ఆయనే. సరేనా? ఆయనే ఆయనే మీ రూపంలో కూడా ఉన్నాడు. నాయన మీ అందరికీ నమస్కారం. ప్రసాదం తీసుకొని చిన్నగా వేసి టెంకాయ వేసినోళ్ళు ఆ అబ్బాయి అన్ని ఇస్తాడు, మీకు హారతి ఇస్తాడు. చిన్నగా నమస్కారం చేసుకుంటా వచ్చేయండి. సరేనా? బయటికి వెళ్ళిపోతుంది. చిన్నగా ఎవరిని ఎక్కువకూడదు, వెనక రాకూడదు. ఇప్పుడు దాకా నాకు అర్థ శోష తప్పైపోద్ది. వెనకనే ఉండండి, వెనకనే ఉండాలి. నాయన సాయిరామా మాట్లాడకండిరా, మాట్లాడకండి నాయన. వచ్చేయండి, వచ్చి ఇంకొకరికి స్థలం ఇవ్వండి. ఇంకొకరు ఇంకా దర్శనానికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నారా? సులభాప కూడా చెప్ప